బీసీ బంద్తో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఇదే అదునుగా 2-3 ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీలు చూసి ప్రయాణికులు అవాక్కవుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు మామూలు రోజుల్లో 200 తీసుకోగా ఇవాళ ఒక్కో ప్రయాణికుడి నుంచి 800 దాకా డిమాండ్ చేస్తున్నారు. అటు విజయవాడ వెళ్లాలంటే ఒక్కొక్కరికి 2000 వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీలు చూసి ప్రయాణికులు నోరెళ్లబెడుతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా బంద్ పాటిస్తూ ఉండడంతో ప్రయాణికుల నుంచి ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు అందినంత దోచుకుంటూ ఉన్నారు. 3-2 రేట్లు పెంచేస్తున్నారు. విజయవాడ వెళ్లాలంటే ఒక్కొక్కరికి 2000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక బీసీ బంద్తో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ క్యాబ్స్ కూడా అందినంత దోచుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇటు బీసీ సంఘాల బంద్కు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కడ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకి పరిమితం కావడంతో నగరంలో ప్రైవేటు వాహనాలు, ఆటోలు, క్యాబ్లు కూడా ఇష్టారాజ్యంగా ప్రయాణికుల నుంచి అందిన కాడికి దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారు ఒక 5-6 కిలోమీటర్లు వెళ్లాలంటే 100 నుంచి 150-200 రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే 1000 రూపాయలు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే తెలంగాణలో చాలా చోట్ల కూడా బీసీ బంద్ ప్రచారం కొనసాగుతుంటే హైదరాబాద్ నగరంలో మాత్రం డిపోల వరకే బస్సులు పరిమితం అయ్యాయి. డిపోల ఎదుట బీసీ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బస్సులన్నీ కూడా రోడ్ల మీదకి రాకపోవడంతో నిత్యావసర పనులున్న వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఆర్టీసీ సౌకర్యం లేకపోవడంతో కూడా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి కూడా జేబులు ఖాళీ చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. నగరంలో చాలా చోట్ల ఉదయం 6 గంటల నుంచి కూడా ఆటోలు, అదేవిధంగా క్యాబ్లు, ర్యాపిడో వాహనాలకు సంబంధించి కూడా భారీగా డిమాండ్ పెరిగినట్టుగా చెప్పుకోవాల్సింది. ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సూర్యాపేట, విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణికులు అయితే అక్కడి క్యాబ్ డ్రైవర్లు కొంత నిలువు దోపిడీ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర, అంటే కిరణ్, రోడ్స్ పైన రద్దీ ఎలా కనిపిస్తుంది బంద్ ఉన్న నేపథ్యంలో? ప్రస్తుతానికైతే అటు హైదరాబాద్ నగరంలో రోజువారీ ఉన్నట్లుగా ఉంది. ఇప్పటికే బీసీ సంఘాలు కూడా బంద్ను విజయవంతం చేయాలి, సంపన్న వర్గాలు కూడా తమ బంద్కు సహకరించాలని కూడా పిలుపునిచ్చాయి. అందుకు తగ్గట్టు కూడా ఈ రోజు హైదరాబాద్ లో అన్ని కూడా బంద్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు బీసీ సంఘాల నాయకులు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో సాధారణంగా రెగ్యులర్ గా ఎలా ఉంటుందో పరిస్థితి ప్రస్తుతం అదే పరిస్థితి ఉన్నట్టుగా మనం చూసుకోవాల్సి ఉంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడలు కూడా ఈ రోజు 2 రద్దీ కనిపిస్తుంది. ఎందుకంటే దీపావళి పర్వదినం, ఇటు దసరా సందర్భం కూడా కొంత ఇటు నగరవాసులు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో కూడా రద్దీగా పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో బస్ స్టేషన్లు అయితే బస్సులు ఒక సమాచారం తెలియని ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో బంద్ అయితే ఎక్కడా కనిపించడం లేదు. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.